హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఒక ఆదర్శ దంపతులది. వీళ్ళకి ఏ అవార్డిచ్చినా తప్పలేదు. వీళ్ళిద్దరిని చూశారుగా. వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఈ పనికి మనం వీళ్ళకి ఆదర్శ దంపతులు అనే అవార్డిచ్చినా తప్పులేదు. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ గారి కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా చూశాం. మళ్ళీ ఇప్పుడు కెమెరామెన్ శరత్తో లలిత అనే సినిమా వచ్చింది. ఇది వినడానికి కొత్తగా అనిపిస్తూ ఉన్నా వీళ్లు తీసిన వీడియోలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లే తెచ్చిపెట్టాయి. తన భార్య పక్కింటివాడితో మాట్లాడితేనే తట్టుకోలేని భర్తలని చూశాను. ఆ అనుమానంతో చంపేసే భర్తల్ని చూశాను. అలాంటిది తన భార్య మరొకరితో పడక సుఖం పొందుతూ ఉంటే వాటిని వీడియోలు తీసుకుని సంతోషపడే భర్తని ఇతన్నే చూశాను. ఏం గుండెరా వాడిది! ఆ గుండె బతకాలి. 10 గుండెలు బతికేస్తాయి. ఆ 10 గుండెలు బతికేస్తాయి. వీళ్ళిద్దరి గురించి తెలుసుకునే ముందు మనం ఈ హనీ ట్రాప్ అనే విషయం గురించి మాట్లాడుకుందాం. నిజానికి ఈ హనీ ట్రాప్ అనేది మిలిటరీలో అండర్ కవర్ ఆపరేషన్లో యూస్ చేసే టర్మ్ అన్నమాట. కాకపోతే ఇప్పుడు దీన్ని కొందరు ఇలా కూడా వాడుతూ ఉన్నారు. ముందుగా ఒక వ్యక్తికి ప్రేమగా దగ్గరయ్యి ఆ తర్వాత ఆ వ్యక్తితో శారీరకంగా కలిసి ఆ వ్యక్తిని బాగా నమ్మించి ఫోటోలు వీడియోలు తీసుకుని బాగా నమ్మిన తర్వాత ఆ వ్యక్తికి ఆ ఫోటోలు వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేయటమే హనీ ట్రాప్. ఈ రోజుల్లో ఈ హనీ ట్రాప్ అనేది చాపకింద నీరులా పాకుతూ ఉంది. ఈ సోషల్ మీడియా వచ్చాక ఇంకా ఎక్కువైపోయింది. ఈ ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని ఎక్కడైనా ఒక అమ్మాయి కానీ ఆంటీ కానీ రీల్స్ చేసి పెడితే ఆ రీల్కి కమెంట్ చేయటం, వాళ్లకి మెసేజ్ చేసి సొంగకార్చుకోవటం, ఆ తర్వాత వాళ్లతో సంబంధం పెట్టుకోవాలని ఆలోచించడం, ఇదిగో ఆ తర్వాత ఇలా హనీ ట్రాప్లో పడి డబ్బులు పోగొట్టుకోవటం. మీ ఫ్రెండ్స్లో కానీ ఇలా ఎవరైనా కరువులో ఉంటే వాళ్లకి ఈ వీడియో షేర్ చేసి ఇలాంటి వలలు చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఇది అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకు కూడా. ఇక ఈ శరత్ లలితల విషయానికొస్తే మంచిర్యాలలోని ఒక గ్రామానికి చెందిన శరత్ కుమార్ కరీంనగర్లో సెటిలయ్యి మల్టిపుల్ బిజినెస్లు చేసేవాడు. ఇతనికి మంచిర్యాలకి చెందిన లలితతో 2017లో పెళ్లయింది. వీళ్ళకి ఒక బాబు, పాప ఉన్నారు. శరత్ ఒక బిజినెస్ కాదు, సీజన్ బట్టి రకరకాల బిజినెస్లు చేసేవాడు. ప్రతి బిజినెస్లో లాస్ రావటం తప్ప దేన్లో లాభం వచ్చేది కాదన్నమాట. అలా ఒక సీజన్లో మార్బుల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. కాని ఆ మార్బుల్ బిజినెస్లో బాగా నష్టం వచ్చింది. దాంతో బ్యాంకు నుంచి భారీగా లోన్ తీసుకుని ఇంటీరియల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. కాని దాంట్లో కూడా శరత్కి నష్టాలే వచ్చాయి. ఇంకేముంది, బ్యాంకు వాళ్ల దగ్గర్నుంచి, అప్పులవాళ్ల దగ్గర్నుంచి కాల్స్, బెదిరింపులు మొదలయ్యాయి. ఇంక ఈ ఒత్తిడికి శరత్కి ఏం చెయ్యాలో అనేది అర్థం కాలేదు. అలాంటి సమయంలోనే శరత్కి ఒక దుర్బుద్ధి పుట్టింది. మంచిగా కష్టపడితే డబ్బు సంపాదించలేమని, అడ్డదారిలో డబ్బు సంపాదించాలని చెప్పి తన భార్య లలితతో వ్యభిచారం చేయించాలనుకున్నాడు. ఈ మాట విన్న తర్వాత ఏ భార్య అయినా ఆ భర్తని పక్కనే ఉన్న కత్తితో లేదా బండరాయితో కొట్టి చంపేయాలి అనుకుంటుంది. కాని లలిత అలా చెయ్యలేదు. నువ్వు రెడీ అయితే నేను రెడీ అని చెప్పి శరత్కి వత్తాసు పలికింది. అలా వీళ్ళిద్దరూ వ్యభిచారమనే వృత్తిని మొదలుపెట్టారు. దీనికోసం వీళ్లు సోషల్ మీడియాను చూస్ చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ లలిత కొద్దికొద్దిగా ఫేమస్ అవటం స్టార్ట్ చేసింది. ఇంక ఇన్స్టాగ్రామ్ అంటే తెలిసిందేగా. అమ్మాయి రీల్ పెడితే ఎగబడి మరీ కమెంట్లు, మెసేజ్లు చేస్తారు. అలా మెసేజ్లు చేసిన వాళ్లలో బిజినెస్ ఉన్నవాళ్లని, బాగా డబ్బున్నవాళ్లని నెమ్మదిగా లలిత పరిచయాలు పెంచుకోవటం మొదలుపెట్టింది. ఇక ఆ పరిచయం కాస్త నంబర్లు మార్చుకోవటం, నంబర్ల దగ్గర్నుంచి ఫోటోలు, వీడియో కాల్స్, ఇలా ఒకరోజు ఇంటికి పిలిపించుకోవటం వరకు వచ్చింది. ఆన్లైన్లో అమ్మాయి దొరికింది, పెళ్లైన ఆంటీ ఇంటికి రమ్మందని చెప్పి సంకలు గుద్దుకుని మరీ వెళ్లిపోయేవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే వీళ్లకి తెలియని విషయమేమిటంటే లలితతో వీళ్లలా కలుస్తున్న సమయంలో వీళ్లకి తెలియకుండానే శరత్ వీడియోలు తీసేవాడు. బాగా సెటిలైన వాళ్లు, బిజినెస్ చేస్తూ డబ్బు సంపాదించేవాళ్లు కనిపిస్తే వాళ్లతో స్నేహం చేసి మీరంటే ఇష్టమని నమ్మించి ఆరెపెల్లిలో ఉన్న వాళ్ల ఫ్లాట్కి పిలిపించుకుని ఇలా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేవాళ్లన్నమాట. మొదట్లో ఏ బిజినెస్ చేసినా లాసొచ్చిన శరత్కి ఈ కెమెరామ్యాన్ శరత్తో లలిత అనే బిజినెస్ బాగా కలిసివచ్చింది. వాళ్ల ఫ్లాట్కి వచ్చి లలితని కలిసి వెళ్లిన తర్వాత శరత్ వాళ్లకి ఫోన్లు, మెసేజ్లు చేసి వీడియోలున్నాయని చెప్పి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించేవాళ్లు. ఇదంతా వీళ్లు వాట్సాప్ కాల్స్ ద్వారానే చేసేవాళ్లు. ఇలా 3 సంవత్సరాల నుండి సాగు వీళ్ల ఆటలో మొత్తానికి 100 మంది వీడియోలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు సంపాదించి పెట్టింది. 60 లక్షలు పెట్టి ల్యాండ్ కొన్నారు. 10 లక్షలు పెట్టి ఒక కారు కొనుక్కున్నారు. ఫ్రిడ్జ్, ఏసీ, ఇంట్లో అన్ని కాస్ట్లీ వస్తువులన్నీ కొని లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. కానీ ఈజీగా వచ్చే మనీ ఆశకి హద్దుండదు. ఇంకా ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది. అలాగే లలితా శరత్లు కూడా కరీంనగర్లో ఉండే ఒక లారీ వ్యాపారం చేసే వ్యక్తిని కూడా మోసం చేశారు. ఇన్స్టాగ్రామ్లో లలిత చేస్తున్న రీల్స్ చూసి ఆ వ్యక్తి మెసేజ్ చేయటం జరిగింది. ఇక అలా అతను మెసేజ్ చేయటం,
తన దగ్గర డబ్బు ఆస్తి ఉందని తెలిసి లలిత ఇక తన ప్లాన్ని అతనిపై ప్రయోగించింది. కెమెరామ్యాన్ శరత్తో లలిత అనే సినిమాలు ఆ వ్యక్తి కూడా మోసపోయాడు. వీడియోలు చూపించి దాదాపుగా ఆ వ్యక్తి నుంచి 12-14 లక్షలు డిమాండ్ చేశారు. ఆ బిజినెస్ మ్యాన్ ఎంత పిచ్చోడంటే బ్లాక్మెయిల్ చేసి అంతలా డబ్బు గుంజినా తిరిగి మళ్లీ తనతో మాట్లాడితే ఎలాంటి బ్లాక్మెయిల్ చెయ్యనని చెప్పి తిరిగి లలితని నమ్మి మాట్లాడేవాడు. ఎంత పిచ్చోడో చూడండి. ఈసారి 5 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశారు. ఈసారి బ్లాక్మెయిల్తో పాటు చంపేస్తామని కూడా బెదిరించారు. అలా బెదిరించడంలో ఆ వ్యక్తి వల్ల కాలేక తన ఫ్రెండ్స్కి చెప్పాడు. ఫ్రెండ్స్ ఇచ్చిన సలహాతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఆ వ్యక్తి. జనవరి 15, 2024 కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఆ భార్యాభర్తలను అరెస్టు చేశారు. ఇంట్లో అధిక మొత్తంలో డబ్బులు, ఫోన్లు, ఆ వీడియోలు స్టోరేజ్ చేసిన డివైజ్లు అన్నీ పోలీసులు హ్యాండోవర్ చేసుకున్నారు. ఇక వీళ్ల వలలో చిక్కుకుని డబ్బు పోగొట్టుకున్న వాళ్ల దగ్గర సమాచారం తీసుకుని కేసుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ కేసును ఉద్దేశించి కరీంనగర్ పోలీసులు స్ట్రాంగ్ గైడెన్స్ కూడా ఇచ్చారు. ఆన్లైన్లో ఎవరైనా పరిచయమై మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు అడిగితే వాళ్లకి డబ్బులివ్వకుండా ధైర్యంగా వచ్చి పోలీసులకి సమాచారమివ్వమని చెప్పారు. ఈ కెమెరామ్యాన్ శరత్తో లలిత గురించి తెలుసుకున్నాక కూడా ఎవరైనా హనీ ట్రాప్ అనే ఉచ్చులో పడితే మనం ఇంకేం చెయ్యలేము. ఇది అబ్బాయిలకని మాత్రమే కాదు, అమ్మాయిలకు కూడా చెప్తూ ఉన్నా. సోషల్ మీడియాలో ఎవరో ముక్కుమోహం తెలియని వాళ్లతో పరిచయం పెంచుకుని ఇంట్లో భర్తని, భార్యని మోసం చేసి అక్రమ సంబంధాలు, ఈ మధ్య అక్రమ సంబంధాల కోసం హత్యలు కూడా చేస్తూ ఉన్నారు. మీరు సంబంధం పెట్టుకుంటే పెట్టుకున్నారు, విడిపోవటం లేదా విడాకులు తీసుకోవటం, ఇలాంటి కాన్సెప్ట్ అనేది ఒకటి ఉందని మీకు తెలుసా? ఒక నిండు ప్రాణం తీసేసి మీరు బయట ధైర్యంగా ఎలా తిరుగుదామనుకుంటున్నారు? దొంగతనం, లంజతనం ఎప్పటికైనా బయటపడుతుంది అంటారు తెలుసా? ఆ బయటపడిన క్షణం మిమ్మల్ని జనాలు ఎలా చూస్తారో అనేది మీరు ఊహిస్తున్నారా? ఇప్పటికైనా మారండి. సోషల్ మీడియాలో అమ్మాయిలకి మెసేజ్ చేయటం, ఆ రీల్స్ చూస్తూ వాటి కింద అసభ్యకరమైన కమెంట్లు పెట్టడం, వాళ్లతో శారీరకంగా కలిసి ఆనందం పొందాలనుకోవటం అనేది మానుకోండి. ఇంట్లో ఉండే భార్యకి పట్టుచీర కొనడానికి ఆలోచిస్తారు, ఇలాంటి వాళ్లకి లక్షలు ఖర్చు పెడతారు. ఇంట్లో ఉండే భర్తని ప్రేమించడానికి ఆలోచిస్తారు, మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని జీవితాలని నాశనం చేసుకుంటారు. ఏమిటో ఈ జనాలు. ఓకే మరి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.